రుద్రాంపేట పంచాయతీకి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు మన AP39 టీవీ స్టూడియోకి వచ్చారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చినారు ఏంటి అనేది వీరిని అడిగి తెలుసుకుందాం. నా పేరు తిప్పారెడ్డి సార్. చెప్పండి. మాది సైట్ ఆనుకొని ఉంది. ఇప్పుడు మసీదు కన్స్ట్రక్షన్ చేయాలనుకునే దానికి ఆనుకొని ఉంది. దాన్ని మేము అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నాం. ఒక నెల నుండి 6వ తేదీ 4వ నెల 2026 వద్దు మేము సచివాలయానికి MRO గారికి ఒక అర్జీలు ఇచ్చినాము. ఆ అర్జీ నుండి వాళ్ళ నుండి రెస్పాన్స్ కాకపోతే మళ్ళీ 5వ నెల 4వ తేదీ గ్రీవెన్స్లు ఇచ్చినాము. MRO గారు ఫోన్ చేసినాడు పంచాయత్ సెక్రటరీకి. ఫోన్ చేసి ఇట్లా ఏదో జరుగుతుందంటే చూడండి సార్, నేను నోటీస్ పంపిస్తాం లేదు సార్ అది ఇది అన్నాడు. ఆయన పంచాయత్ సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే సార్ ఏం సార్ ఇట్లా పంపించినావా లేదంటే లేదండి మేము పంపిస్తాము మాకు ఏదో అని మళ్ళీ ఆయన ఎంప్లాయీస్ ద్వారా ఫోన్ చేపిస్తే లేదండి అది ఏదో కమిటీ హాల్ అంటే వాళ్ళు ఆవుడా పోతున్నారంట, పర్మిషన్ తెచ్చుకుంటారంట. అది ఇప్పుడు పని జరుగుతుంది కదా అంటే కాబట్టి తెచ్చుకుంటారంట, పని తెచ్చుకుంటారంటే అని ఎట్లా మాట్లాడినాడు ఆయన. ఇంతవరకు ఆయన పని దాంట్లో ఫీల్డ్లోకి వచ్చి ఆపిండేది లేదు. వాళ్ళ ఉద్దేశం ఏమంటే మాకు పంచాయత్ సెక్రటరీ చెప్పాడు మేము కట్టుకోవచ్చు, మాకేం పర్మిషన్ ఏం లేదు, మేము డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి కంపల్సరీగా మేము మా స్థలంలో మేము ఏదైనా కట్టుకుంటాము, మీ సంబంధం లేదు, చుట్టూరా సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఒక జీవో ఉంది సార్ 376 అంటే జీవో ఉంది. దానికి జీవో ప్రకారం ఒక చర్చి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా, మసీదు కట్టాలన్నా కలెక్టర్ గారి పర్మిషన్ కంపల్సరీగా అవసరము. ఇది కంపల్సరీగా అవసరం. కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఒక ఇటుక వేయాలన్నా కానీ ఒక బోర్ వేయాలన్నా కానీ కంపల్సరీగా వాళ్ళు ఆ ఉద్దేశం ఉంటే కమిటీ వాళ్ళు కానీ ఏదైనా కానీ మినిమం ఒక షెడ్ వేసుకోవాలన్నా కానీ పర్మిషన్ అడుగుతారు సార్. పంచాయతీలో ఒక షెడ్ వేసుకోవాలన్నా పంచాయతీ సెక్రటరీ బాధ్యత అది. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ మేము చుట్టూరు అబ్జెక్షన్ చేయకపోతే మాకేం ఆ మతం మీద ఉద్దేశంతోనో వాళ్ళ మీద కోపంతోనో మేమేమి అగ్నిష్ చేయలేము. మేము ఒక ఫ్యామిలీలో ఇండ్లు స్థలాలు ఎందుకు కొన్నాము, చుట్టూరా ఇండ్లు స్థలాలు ఉన్నాయి, ప్లాట్లు ఎవరైనా ఇండ్లు కట్టుకుంటే ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో కట్టాము. ఉన్నట్లుండి మేము గుడి కడతాము, చర్చి కడతాము, మసీదు కడతామని వచ్చి ఉన్నట్లు 6 నెలల కిందట వచ్చినారు వాళ్ళు. 6 నెలల కిందట వచ్చి మసీదు కడతాము, గుడి కడతాము అన్నీ అంటే మేము చుట్టూరా ఉండాలి ఏమి గతగాల. మేము ఏం ఉద్దేశంతో తీసుకున్నాము, ప్లాట్లు ఇండ్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాము. దాన్ని ఏం చేసినారు, ఇప్పుడు మేము ఉన్నట్టుండి మేము స్థలం కొన్నాము, మా డబ్బులు మా ఇష్టము, మాకు ఫండ్స్ వస్తున్నాయి, మేము కట్టాలా, ఇమీడియట్గా కట్టాలా, కట్టకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, ఫండ్స్ ఎన్నికి పోతాయి, మేము కట్టాలా అని. ఎట్లా సార్ మీరు ఎట్లా ఏ విధంగా కడుతున్నారో మాకు చెప్పండి అంటే మా ఇష్టం మా స్థలంలో మేము కట్టుకుంటాము అని అంటారు. చుట్టూరా ఉండే చిక్కుబందుల్లో ఉండేవాళ్ళు నేనుండాను, అన్న ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఈ పెద్ద అయినా ఉన్నాడు, వీళ్ళందరూ మేము చెక్బందుల్లో ఉండే వాళ్ళందరూ అబ్జెక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ మాకు ఏదైనా ఒక సర్వే ప్రకారం మాకే ఒక నోటీస్ పంపించండి. మేము చుట్టూరా ఉన్నాం కాబట్టి మాకు నోటీస్ పంపించి మాకు సర్వే చేయించండి. మా సమక్షంలో మీరు సర్వే చేయండి, మా ప్లాట్లు ఎల్లదొక్కండి. మా ప్లాట్లు ఎల్లదొక్కిన తర్వాత మీ పర్మిషన్ పోండి. పర్మిషన్ పోయిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి. అన్ని విధాలుగా పర్మిషన్లు వస్తే మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పినాం సార్. లేదు మా స్థలము మా ఇష్టం, మా స్థలంలో మేము ఏమైనా కట్టుకుంటాము, మేము ఏమన్నా కానీ మాకు హక్కు ఉంది, మాకేం లేదు, పర్మిషన్ ఇచ్చేదేం లేదు అని చెప్పినారు సార్ వాళ్ళు. కలెక్టర్ గారు ఇచ్చినారు, DPO సార్కి రెఫర్ చేసినాడు. DPO సార్ వచ్చి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. సార్ కూడా మాట్లాడినాడు. పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేస్తే సార్ వాళ్ళు మసీద్ అని లేదు సార్, కమిటీ హాల్ అంటారు, ఏదానికైనా కానీ పర్మిషన్ ఉండాలి కదా అని అన్నాడు సారు. అవును సార్ నేను ఆబ్జర్వ్ చేస్తాను, మండే రోజు ఆబ్జర్వ్ చేస్తాడు. మండే రోజు ఆబ్జర్వ్ చేయలే, మండే రోజు వర్క్ రెగ్యులర్గా జరిగింది, ట్యూస్డే రోజు రెగ్యులర్గా జరిగింది. ఈ పొద్దు వెన్స్డే రోజు కూడా పని స్టార్ట్ చేసి రెడీగా ఉంటారు. ఈ రోజు ఉదయం వెన్స్డే రోజు ఉదయం ఎంపీడీఓను డిప్యూటీ ఎంపీడీఓను వచ్చి అయ్యా మీరు పని చేయకూడదు, పర్మిషన్ లేకపోతే పని చేయకూడదు, మీ మత సంబంధమైన ఏదైనా పర్మిషన్లు ఉన్నా కానీ మాకు చూపించాలా, కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలని చెప్పిపోయినారు సార్. అది ఎంతవరకు నిలబెడతారు ఏం కదా. మేము ఎన్ని చెప్పినా కానీ మత విద్వేషాలు వస్తాయి, ఏం చెప్పినా కానీ మత విద్వేషాలు వస్తాయి. మీరు సామరస్యంగా ఏది ఉన్నా ప్రతి ఒక్క పాయింట్ లా ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో కాండి. మీరు ఉన్నట్టుండి మీరు వచ్చినారు, మేము కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడ ప్లాట్లు తీసుకొని ఉన్నాం, ఇల్లు కట్టుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నట్టుండి మేము మసీదు కడతామంటే మేము ఎక్కడ పోవాలా? లేదు మీ ప్లాట్లు వేసినప్పుడే కొన్ని 20 ఏళ్ళ కిందటో 30 ఏళ్ళ కిందటో మీ ప్లాట్లు వేసినప్పుడే మాకు ప్లాట్ ఇది మసీదు కానీ దాంట్లో మెన్షన్ చేసిండే ప్లాన్లో మేము ఆ సగాలు కొంటామో లేకపోతే ఇంకోసాటికి పోయిందో మా ఇష్టం. అది మీరు కొనిన తర్వాత మేము కొంటే మా తప్పు. ఉన్నట్టుండి 6 నెలల కిందట నవంబర్లో రిజిస్టర్ చేసుకుంటారు సార్. వాళ్ళు మసీదు కడతామని నవంబర్లో రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మా ఇష్టం, మా డబ్బులు మేము కట్టగలుగుతాము. ఏదైనా అంటే చిన్నదానికి పెద్దదానికి అబ్జెక్షన్ చేస్తున్నారు, మీరు గోటుతో పోయేదాన్ని గొడ్డుల ద్వారా తెస్తున్నారు అని బెదిరింపు రూపంలో ఉంటారు. అంటే మేము మా ఇష్టం మేము కట్టుకుంటా అంటే మీకేం అభ్యంతరం అని మాట్లాడతాం. మాకు పంచాయతీ సెక్రటరీ కూడా పర్మిషన్ చెప్పినాడు అని చెప్పినాడు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీ దగ్గర పెడతాము. వీడియోస్ ఏం చెప్పినారు వాళ్ళు ఏం కథని మీరే ఏం చూపించండి సార్. ఏం పేరు నీ పేరు? రామచంద్రారెడ్డి. ఏం మా ఆఫీస్కి వచ్చినంత కట్టుకుని ఏం సార్ లేదు మసీదా లేకుంటే ఏంది మాకు కట్టే అర్థమే కాలేదాడా. మా పక్కనే మా ఇండ్లు పక్కన ఏం కడతారు? ఏది వాళ్ళు ఒకసారి కమిటీ అంటారు, ఒకసారి ఇది మసీదు అంటారు. మేము ఏదని అనుకునేది మాకు ఎంత ఇబ్బంది అయింది. రోడ్డు చక్కవ రోడ్డు మాకు ఇబ్బంది కదా, అది మేము ఎట్లా పారాడాలడా.
అంటే వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటే నీకేమి ఇబ్బంది? వాళ్ళ స్థలంలోనే నిజమే, అదే ఒకరిది అది ఇప్పుడు రేపు వాళ్ళంతా జనాలు ఏదైనా కలుపుతారు, లేడీస్ ఉండరు మా వాళ్ళు, ఎట్లా మారేళ్ళ అంటే పారాడేకి రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు ఎంత అది కాసింత ఉంది రోడ్డు, వాళ్ళని బండ్లు గిన్నెలు అన్నీ అడ్డం పెడతారు, అప్పుడు ఏం చేయాలి మేము, ఎట్లా పోవాలా, ఏదన్నా ఆటంకమే జరిగే సగాల. అంటే ఇప్పుడు వాళ్ళ భూమిలో వాళ్ళు కట్టుకోకూడదు అంటే నీకేం సంబంధము? వాళ్ళ భూమిలో కట్టుకుండే కంటే మా సరిగ్గా ఇండ్లు కట్టుకోమని మేమే మొత్తంలో మసీద్ అంటే ఇది జనాభాలో జనాభాలో వాళ్ళు రేపు పొద్దున ఏదన్నా వాళ్ళు బైకరీ పండుగ వాళ్ళు అంతా సాయిబులు వస్తారు అన్నీ వేసుకొని, అప్పుడు మగవాళ్ళు అంతా వాళ్ళు ఆడవాళ్ళు రారోళ్ళు, మేము ఆడవాళ్ళు పోయేవాళ్ళు, ఎట్లా పోవాలాడా కాసింత రోడ్లో ఇంత ఉంది రోడ్డు వాళ్ళ కలపోయేది. అదేదో కమ్యూనిటీ హాల్ అంటారు, నేను అడిగాను నిన్న, మసీదు కాదు కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం. ఒకసారి అట్లా చెప్తారు, ఒకసారి ఇట్లా చెప్తారు, యాది లేదు, వాళ్ళకి పర్మిషన్ లేదు, ఏంది లేదు, ప్లాట్ కొలతలు లేవు, ఎట్లా వాళ్ళ ప్లాట్లో వాళ్ళు కొలతలు వేసుకొని సర్వే చేసుకొని అప్రూవల్ తీసుకొని కట్టుకోవడం తప్పేముంది? అదే మరి నువ్వేదో కడతావు అది మాకు తెలిపి కట్టుకో, మేము మమ్మల్ని అందరూ ఒకవేళ మమ్మల్ని సై అనిపించుకో నువ్వు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం అప్రూవల్ తీసుకోలేదా? ఏది లేదు వాళ్ళది, అప్రూవల్ లేదు, పర్మిషన్ లేదు, ఏంది లేదు, మేము కట్టుకుంటాం మాది అంటారు. ఓకే ఇప్పుడే ఇంత దౌర్జన్యం అంటే రేపు పొద్దున ఎట్లా ఉండాలి వాళ్ళతో? మీరు అడిగారా పోయి ఏమయ్యా ఇట్లా అడిగినాము, ఆటంకం చేసినాము, కలెక్టర్కి అందరికీ అర్జీలు కూడా ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చారా? కలెక్టర్కి కూడా ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, దీంట్లో సచివాలయం దాంట్లో ఇచ్చినాం, ఏడాడు ఇచ్చినా కూడా ఏది పట్టించుకోలేము. ఏం చేయాలి, ఊరు పట్టించుకోలే, ఎవరు లే, పద్దరు పెట్టి ఎంఆర్ఓ వచ్చినాడు అంతే. ఈ రోజు వచ్చినాడు ఎండిఓనా ఎంపీడీఓ వచ్చినాడా? నువ్వు చెప్పేదానా ఏం అభ్యంతరం ఏం మీకు? ఆ ప్లాట్లు అంతా ఏ పర్మిషన్ తీసుకోకుండా కడుతున్నారు, దానికి అబ్జెక్షన్ పెడతాను. మా పేరు శ్రీనివాసులు. ఏమడ అభ్యంతరం ఏమి? మాకు అభ్యంతరం ఏం కాదు, ఏదన్నా వాళ్ళు అప్రూవల్ తీసుకొచ్చుకొని ఏదైనా స్కెచ్ అందు తీసుకొచ్చుకొని చేసుకోమను, ఓకే. దానికి ఇప్పుడు అది మసీదా లేకపోతే ఏంది కమ్యూనిటీ హాలా అది తెలియదు, ఏదని కూడా తెలియదు. వాళ్ళు మసీద్ అంటారు, ఒక్కోసారి కమిటీ హాల్ అంటారు, ఏ విషయం తెలియదు. దాన్ని అంతా ప్లాన్ ప్రకారం చేసుకోమను, అది ఓకే. మీకేం అభ్యంతరం? అది వాళ్ళు మసీద్ అనే చెప్తున్నారు, అక్కడ మా అన్ని ప్లాట్లు అన్నీ ఉన్నాయి, దాదాపు 96 ప్లాట్లు ఉన్నాయి అక్కడ. అన్ని ప్లాట్లన్నీ కూడా జనసంబంధం అంతా పేదలవి హిందువులవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాంటి ప్లేస్లో వాళ్ళు మసీదు కడతామంటే దానికి గవర్నమెంట్ ఈ జనసంబంధమైన ఏరియాలో మసీదు కట్టాలంటే దానికి ఒక అనుమతి ఉండాలా. అట్లాంటి ప్లేస్లో కట్టకూడదని చెప్పి ఒక గవర్నమెంట్ ఒక జీవో కూడా జారీ చేసింది. ఆ జీవో మాదిరి ఆ జీవో ప్రకారం వల్ల వాళ్ళకి ఏమన్నా అనుమతులు ఉంటే తెచ్చుకొని ద్వారా చేసుకోమని. చిన్న రోడ్డు, ప్లాట్లన్నీ ముందుకున్నాయి, మొత్తం 96 ప్లాట్లు ఉన్నాయి, అందరూ దాటేసుకుని పోలా. వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళు మసీదుకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని మాకు అది కాదు అన్ని అడ్డం పెడతారు, రేపు పొద్దున పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి మేము ముందే అభ్యంతరం చెప్తున్నాం దీనికి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు? మేము 30 ఇయర్స్ నుంచి ఉన్నాము. 30 ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ ఆల్మూరు రోడ్డు రుద్రంపేట పంచాయతీ 133 సర్వే నెంబర్లో వాళ్ళు మెయిన్ రోడ్డుకి ఆనుకొని జన రద్దీ ఎక్కువ ఉండే చోట వాళ్ళు వెహికల్స్ అడ్డం పెట్టుకుంటే ఎలాంటి పర్మిషన్ లేకోకుండా వాళ్ళు కట్టడాలు కడితే అక్కడ లాస్ట్కి పోయే వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేకుంటే మెడికల్ అంబులెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు మొదట్లోనే ఉన్నారు, వాళ్ళు ఏదన్నా కానీ వెహికల్స్ అన్ని అడ్డం పెట్టుకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా ఇది లేకోకుండా, మా పర్మిషన్ లేకోకుండా ఆ ఏరియా మొత్తం అంతా హిందువులే ఉండేది. ఆ చివరికి పోవాలంటే చాలా కష్టమవుతుంది మాకు. కాబట్టి అక్కడ మాకు అది తగదు. అంటే ఇక్కడ ఒకటి అడుగుతాను, వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుంటే మీకేంటి అభ్యంతరము? వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకోవడం అంటే పర్మిషన్ తీసుకొచ్చుకొని కట్టుకోవాలి వాళ్ళు. మేము చుట్టూరా హిందువులే ఉండాము, చుట్టూ హిందువులే ఉండాము. దానికి తోడు అది చిన్న రోడ్డు, ఆ రోడ్లో వాళ్ళు వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇష్టాసం కొద్ది వాళ్ళు కట్టేస్తే వెహికల్ పాసింగ్ కావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది విషయం. రోడ్డు చిన్నగా ఉంది. అది 96 ప్లాట్లు వాళ్ళకి 96 ప్లాట్లు వాళ్ళకి ఇది మసీదు కట్టాలనే ఒక ఇదితో వాళ్ళకి ఏం ప్లాట్లు తీసేయలేదు అక్కడ. ఆ సైట్లో కానీ ల్యాండ్లో కానీ ఇంతకుముందు దీని ఈ ప్లేసు సపరేట్గా మసీదుకు ఉంది అనే ఇదితో ఎక్కడా తీసేయలేదు. ఒకవేళ ఆ విధంగా ఏమైనా తీసేసి ఉంటే వాళ్ళు చూపించవచ్చు. అంటే దాదాపు అన్ని చాలా మంది పేర్లు మారుకుంటూ పోయినాయి. అందరూ చిన్న వాళ్ళు తీసుకున్నారు, 3 సెంట్లు 2 సెంట్లు 5 సెంట్లు ఈ విధంగా ఉన్నాయి. అట్లాంటి చోట అట్లా జనసంబద్ధమైనటువంటి చోట వీళ్ళు మసీదులు కట్టుకొని వీళ్ళు ఓ అని మైకులు పెట్టి సౌండ్ చేస్తా అంటే ఆడ చాలా ఇబ్బంది ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, పనుకుంటే నిద్ర ఉండదు, ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయని చెప్పి మా అభ్యంతరం మెయిన్. నా పేరు కిష్టయ్య.
నీది ఉందా ఆడ స్థలం నాది ఉంది ప్లాట్ ఒకటి. ఏం ఆడ కడితే ఇబ్బందా? మాకు ఇబ్బందే కదా సార్, మేము లోపలికి పోవాలా. ఇంకా అట్లా అదే రోడ్డు అంటే మేము పోయేది. వాళ్ళు మసీదుకి కట్టిరనుకో బండ్లు అన్నీ వచ్చి ఆడ అడ్డం నిలబెడతారు. మేము ఒకవేళ లోపలికి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. బండ్లు తీయమంటే వాళ్ళు తీరు కదా, లోపల ఉంటారు వాళ్ళు. బండ్లు ఎవరు తీస్తారో తీరు కదా, మాకు అది ఇబ్బంది అవుతుంది అంతే. వాళ్ళు ఆడ మసీదు ఒకటి కట్టుకోకుండా ఉంటే కదా మాకు అన్ని ప్లాట్లు వేరే వాళ్ళే కొనిండేది. అన్ని హిందువులే, వాళ్ళు సాయిబులే అయితే లేవు ప్లాట్లు ఆడ. దానికి వాళ్ళు కట్టకూడదని మాకు ఇబ్బంది అవుతుంది అంతే. ఇంకా మీ పేరు రంజిత్. నీది సైట్ ఉందా? ఆ సైట్ ఉంది సార్. దాని ఆపోజిటే సైట్ ఉండేది సార్ మాది. దాని ఆపోజిటే ఇంక మేము ఎట్లా ఉండాలి ఆడ? మేము ఏం కట్టుకునే అయితే చెప్పండి మీరే. వాళ్ళని అడిగితే ఒకటి ఇది కమిటీ హాల్ మళ్ళీ ఇదేంది అది మసీది అంటున్నారు. ఏంది అని అర్థం కాలే మాకు. అది అప్రూవల్ ఏమైనా ఉన్నాయా? ఏమేమీ లేదంట, ఏమేమీ లేదు. మా ఇష్టం, మా సైట్లో మేము కట్టుకుంటున్నాం అనే మాటే మాట్లాడతారు. అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు అదే చెప్తా అంటారు, మేము మా సైట్లో మేము కట్టుకుంటే మీకేం అభ్యంతరమో అని మాట్లాడుతున్నారు. ఇది పరిస్థితి. దాని ఆపోజిట్ సైటే నాది. చూశారు కదా, ఇక్కడ రుద్రాంపేట పంచాయతీలో చాలామంది ఇళ్ళ ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఇక్కడ మతాన్ని చూడలేదు వీళ్ళు. కేవలం అంటే మతపరమైన ప్రార్థనలు ఏమన్నా చేసుకోవచ్చు, దానికి మేము అభ్యంతరం కాదు. కేవలం అక్కడ కమ్యూనిటీ హాల్ కడుతున్నారా, లేకపోతే చర్చి కడుతున్నారా, మసీదు కడుతున్నారా, గుడి కడుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఏదన్నా కావచ్చు. మా ఫ్లాట్ల పక్కన మావి కూడా ఉన్నాయి. కనీసం వాళ్ళు సర్వే కూడా చేపిలేదంట, హద్దులు చూసుకోలే, అప్రూవల్ లేదు, ప్లాన్ లేదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది అవన్నీ ఏవి కూడా లేకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. దీనిపైన కలెక్టర్ గారికి అందరికీ అర్జీలు ఇచ్చాము, అయినా స్పందించలేదు. ఈరోజు మాత్రం ఇచ్చిన 2-3 వారాల తర్వాత ఈరోజు వచ్చారు, ఆపమన్నారు. మరి అది ఆపుతారా లేదనేది చూడాలి. మనం కూడా ఒకసారి సైట్ దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఏమన్నా అప్రూవల్స్ ఉన్నాయా ఏంటనేది కూడా వివరాలు తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏది ఏమైనా అధికారులు, ఎందుకంటే ఇలాంటి కొంచెం చాలా ఇష్యూ చిన్నది, ఎందుకంటే దీన్ని మళ్ళీ 2 కులాలు మతాలు ఈ మధ్యలో తీసుకుపోయి దీన్ని రాజకీయం చేయకోకుండా, ఈ ఇష్యూ రాకోకుండా అధికారులు తక్షణం స్పందించి ఇది ఖచ్చితంగా దీనికి ఏదైతే పరిష్కారం న్యాయంగా ఉందో దాని ప్రకారం పరిష్కారం చేస్తారని వీళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చారు. మనం కూడా అధికారులకు ఒకటే చెప్తున్నాం, ఇవి మత విద్వేషాలుగా మారక ముందే మీరు దీనిపైన తక్షణం ఎంక్వైరీ చేసి ఏదైతే ఉందో అది చట్ట ప్రకారం మీరు జరిగేటట్లుగా చూస్తారని AP39 టీవీ ఆశిస్తోంది.